గుంటూరు మిర్చి యార్డు వద్ద జాతీయ రహదారిపై నిర్మించబోయే ఫ్లైఓవర్ పనులకు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మిర్చి యార్డు వద్దకు అధికంగా వచ్చే లారీల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని 2023లో 30 కోట్ల బడ్జెట్ తో గత ప్రభుత్వంలోనే ఒక ఫ్లైఓవర్ కు మంజూరు అయిందన్నారు. 2 ఏళ్లు గడుస్తున్నా కనీస ప్రాథమిక వర్కులు కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు సర్వీస్ రోడ్స్, యాక్సెస్ రోడ్స్ ఫార్మ్ చేశారని, డ్రైన్ సమస్యలను పరిష్కరించారని అన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధికారులు పరిష్కరిస్తున్నారని చెప్పారు. రేపు జరగబోయే నిర్మాణానికి సంబంధించి భారీ వాహనాలు యూటర్న్ తీసుకోవడానికి అన్న ఎన్టీఆర్ విగ్రహం అడ్డొస్తుందని కొందరు అంటున్నారు. వాటి సమస్యను పరిష్కరించే విధంగా ఆ విగ్రహాన్ని కొంచెం వెనకకు జరపాలని ముందుగా మేమే ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. శంకర్ విలాస్ వంతెన పనులతో సమానంగా ఈ వంతెన కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ మిర్చి యార్డ్ దగ్గర లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని 2023లో కదా 23లోనే 30 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది. ప్రీవియస్ గవర్నమెంట్ లోనే నేషనల్ హైవే వాళ్ళ కింద. అయితే ఇప్పుడు దాదాపు కింద రేపు డిసెంబర్ కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇంకా వర్క్ యాక్చువల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఏంటి అనేది వాళ్ళంతా చూస్తా ఉన్నాం. దీనికి రకరకాల కారణాలు. ఒకటి డ్రైనేజ్ ఇష్యూ, రెండోది సర్వీస్ రోడ్, యాక్సెస్ రోడ్లు ఫామ్ చేయటం. యాక్సెస్ రోడ్లు ఫామ్ చేశారు, డ్రైనేజ్ ఇష్యూస్ ని కొంత ఫిక్స్ చేశారు. చేసి నెక్స్ట్ కరెంట్ పోల్స్, మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నిటిని వర్క్ చేస్తా ఉన్నారు. ఈ రోజున కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే ఒక 8 months లో మేము దీన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు. అది చేసే ముందు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న అబ్స్టకిల్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మొన్న కూడా మేము ఒక మాట చెప్పాము, విగ్రహాలన్నీ కూడా రోడ్డుకి అడ్డం వచ్చే విగ్రహాలు ఎవరైనా సరే తీసేయాలని చెప్పాం. ఇప్పుడు అన్నగారి విగ్రహం ఇక్కడ పెద్దది ఉంది. దీనివల్ల రేపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్లే వాటికి అన్నగారి విగ్రహం అడ్డం వచ్చేటట్టుంది. కాబట్టి మేమే చెప్పాం దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లి పెట్టే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. మేమే ఈ రోజు మిర్చి యార్డ్ పరిసర ప్రాంతాల్లో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో, కమిషనర్ గారితో ఒక ఆన్ ఫీల్డ్ టూర్ కి రావడం జరిగింది. ఇక్కడ ఆన్ గోయింగ్ వర్క్ అంటే మనకి 2 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయిన ఒక ఓవర్ బ్రిడ్జ్ ని వాటి పనుల నిమిత్తం, వాటి పర్యవేక్షణ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే ఆ యొక్క పనుల నిమిత్తం చాలా నత్తనడక నడుస్తున్నట్లుగానే మనకు కనిపిస్తా ఉంది. ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టుగా రీసెంట్ గా మనం అప్రూవ్ చేసుకున్న శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ చాలా ఫాస్ట్ గా ఎలా అయితే వర్క్స్ జరుగుతున్నాయి, కానీ ఈ వర్క్స్ మాత్రం ఇంతవరకు ముందుకు వెళ్ళని పరిస్థితి కనపడుతుంది. దాంట్లో మనం రివ్యూ పెట్టుకొని అధికారులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, గత పాలకుల యొక్క ఆ అవిశ్వాసం వల్ల, అంటే వాళ్ళు మాకు ఈ పనులు వద్దు, మాకు ఈ అభివృద్ధి వద్దు అని చెప్పి అధికారులని పాపం ముందుకు వెళ్ళనీయని పరిస్థితి తీసుకురావడం వల్ల ఇక్కడ ఈ బ్రిడ్జ్ పనులు అనేవి చాలా చాలా స్లో అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. వాటి నిమిత్తం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే సైడ్ మనకి సర్వీస్ రోడ్స్ వేసుకున్న తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తాము అని చెప్తూ ఉన్నారు. ఆ పనుల్లోనే కంప్లీట్ గా నిమగ్నమై ఉన్నారు. డ్రైన్స్ ని ఇప్పుడే పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సర్వీస్ రోడ్ వన్స్ పూర్తి అవగానే మనకి నెక్స్ట్ 7 నెలల లోపుగా ఈ యొక్క స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసి మనకి వాళ్ళు అందిస్తామంటున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ అనేది చాలా చాలా అవసరమైన పరిస్థితి కనపడుతుంది. మిర్చి యార్డ్ ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డ్ అయిన మన ఈ మిర్చి యార్డ్ లో 3 నెలల పాటు ఎప్పుడు కూడా రద్దీగా వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. రైతులు, వాటి ట్రాక్టర్లు, బస్సు, లారీ